హలో గాయస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు ది డే 68 ఆఫ్ భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 12వ అధ్యాయంలో భక్తి యోగంలో 12వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి శ్రేయో హి జ్ఞానం అభ్యసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగచ్ఛాం తిరనంతరం. దీని మీనింగ్ ఏంటంటే, ఈ సృష్టిలో వాస్తవానికి అన్నిటికంటే జ్ఞానం గొప్పది అని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. కానీ జ్ఞానం అనేది అభ్యాసం కంటే గొప్పదే కాదంట్లా. కానీ జ్ఞానం కంటే గొప్పనేది ఇంకోటి ఉంది, అది ఏంటంటే ధ్యానం. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ధ్యానానికి జ్ఞానం అంటే రైమింగ్లా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చెప్తాను. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. ధ్యానం నుంచి మనకేం దొరుకుతుంది? ధ్యానం నుంచి కర్మ ఫలితాన్ని ఆశించే గుణం పోతుంది, మనకి త్యాగించే గుణం వస్తుందన్నమాట. కర్మ ఫలితాన్ని త్యాగించే గుణం అంటే, మీకు ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పాను, గుర్తుందా? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్తు కర్మని. అంటే వర్క్ చేయడం వరకు మాత్రమే మీ పని, దాని రిటర్న్ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయకూడదు అండ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా రిటర్న్ గిఫ్ట్ని ఎక్స్పెక్ట్ చేసే గుణం పోతుంది, త్యాగించే గుణం. ఆ త్యాగించే గుణం తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఏంటంటే మోక్షాన్ని పొందే స్టేజ్ అన్నమాట. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.